ఫక్. జరగని వాళ్ళకి ఇదొక ఫేక్ స్టోరీ, జరిగిన వాళ్ళకి ఇదొక పీడకల. మనం ఈ మూవీ నుంచి ఏం నేర్చుకున్నాం? యూ షుడ్ బీ కేర్ఫుల్ విత్ అవర్ కిడ్స్. కేరళ స్టోరీ 2 సెకండ్ పార్ట్ వచ్చింది. తెలుగులో ఇంకా ట్రైలర్ రాలేదు, హిందీలోనే వచ్చింది. లెట్స్ వాచ్ అండ్ రియాక్ట్ గైస్. ఎలా ఉందో చూద్దాం మనం ఇప్పుడు. ఓకే, 1 2 3 లెట్స్ స్టార్ట్. ఇన్స్పైర్డ్ బై మెనీ ట్రూ ఈవెంట్స్ అంటే మల్టిపుల్ స్టోరీస్ ఉంటాయి ఇందులో. अगले 25 साल में पूरा भारत एक इस्लामिक स्टेट होगा और पूरे भारत में शरिया लागू होगा. ఇంకో 100 years 200 years ఇంకో 1000 years అయినా జరగదు. ऑक्सोरो केस है ये, 16 साल रही है वो. ఓకే, बस के हिसाब से आपकी छोरी 18 साल की है. సో 16 years అమ్మాయిని ట్రాప్ చేశారు అన్నట్టు. जिंदगी बर्बाद कर देगा, बाद में समझ दे पिया. आप नहीं समझ रहे हो पापा, मारो रशीदा सो नहीं है. ఓకే, మధ్యప్రదేశ్ ఇంకొక స్టోరీ. अगर तुम्हें नहीं करनी शादी तो रुक जाते हैं, पर अच्छा, पे भरोसा है तो कर लेते हैं. क्या आपको मोहम्मद फैजान से निकाह कबूल है? कबूल है. सुभान अल्लाह, मुबारक हो, मुबारक हो. जो हम रिश्ते की बुनियादी धोखों हो गए, वो रिश्ते के लाने जिंदगी न लुटा दे. माँ फैजान ऐसा नहीं है. ఓకే, लेट्स स्टार्ट बाय లివింగ్ టుగెదర్. मैं कन्वर्ट नहीं होंगी. हाँ, और वैसे भी मैं इन सब चीजों में बिलीव नहीं करता. बच्चे तो होंगे ना. మొత్తం రివర్స్ అయిపోతుంది మ్యాటర్ అంతా, నాకు అనిపిస్తుంది. मेरा सलील ऐसा नहीं. ఓకే, हमारा काम है हिंदू लड़कियों को अपना बनाना. ఇది మనం డిస్కస్ చేస్తే చాలా ఏమంటారు డేంజర్గా ఉంటాయి టాపిక్స్ ఇవి, ఎందుకంటే కనుక చాలా సెన్సిటివ్ టాపిక్స్ ఇవి. కానీ నేను తర్వాత చెప్తాను, చూసాక చెప్తాను దీని గురించి. ఓకే ఓకే, हमारे यहाँ ये सब नाच गाना हराम है. ये तो धोखा है. స్టార్ట్ అయింది. बढ़ाऊंगा सारी रील. बियॉन्ड डिसेप्शन. कोई लिबरल जर्नलिस्ट कहाँ गया जो रिलीजन में बिलीव ही नहीं करता था? हम कभी नास्तिक नहीं होते. दे आर नेवर एथिस्ट. सिस्टम खासे लोग नास्तिक होते हैं. बियॉन्ड हेट्रेड. एक पल के लाते भी तुमने हमसे प्यार करो कि नहीं करो? नई जिंदगी मिलेगी तुझे, जीना सीख ले. बा మరి టూ మచ్ బ్రో. हम यूनाइटेड नहीं है ना, इसी बात का फायदा उठा रहे हैं वो लोग. हमें आपसे कुछ नहीं चाहिए, बस एक आवाज, एक सपोर्ट. भूखी मर जाऊंगी लेकिन बीफ नहीं खाऊंगी. ఫక్. అరే ఈ సీన్ దారుణం రా బాబు. ఆ అమ్మాయి బీఫ్ తినని చెప్పింది, నోట్లో పెట్టి కుక్కేస్తున్నారు. లేడీస్ కూడా అట్లా చేస్తున్నారా ఇంట్లో? अम्मी हमें 3 लड़कियां और लानी है. अब की बार ऊंची जात की लड़की लाए और बामन की लड़की के 12 लाख मिलते हैं. जय लड़की, इस पर जो खर्च कर रहा है उसका तुम्हें याद नहीं का? वसूली कर वो. ఎట్లా ఎట్లా చేస్తావు? ఎట్లా వసూలు చేస్తావు? ఏందిరా ఇది సొంత. బిఫోర్ యువర్ డాటర్ బికమ్స్ దేర్ నెక్స్ట్ టార్గెట్ 27 February. అంత గైస్ ఒక విషయం చెప్తాను, ఇది అందరు చూసే మూవీ కాదు. అంటే సెన్సిటివ్ క్యాండిడేట్స్ కానీ అంటే ఎమోషనల్ క్యాండిడేట్స్ కానీ మూవీ చూడలేరు. ఎందుకంటే అది ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. ఈవెన్ ఐఎమ్ ఫీలింగ్ నాట్ లిటిల్, నేను హారర్ మూవీ చూసే క్యాండిడేట్స్ని, అలాంటి క్యాండిడేట్ నేను ఈ ట్రైలర్ చూసి ఒక రకమైన ఒక వైబ్లోకి వెళ్ళిపోయాను నేను. రైట్, సో దీని గురించి మనం డిస్కస్ చేయాలంటే 3 ప్లేస్లో జరిగిన స్టోరీస్ చెప్తున్నారు వీళ్ళు. 3 స్టేట్స్లో జరిగాయి ఆ స్టోరీ వీళ్ళు చూపిస్తున్నారు. ఇది నిజమా కాదా దీని గురించి చెప్పే ముందు నేను ఇక్కడ ఎవరైనా వీడియో చూసిన వాళ్ళందరికీ చెప్తాను. జరగని వాళ్ళకి ఇదొక ఫేక్ స్టోరీ, జరిగిన వాళ్ళకి ఇదొక పీడకల. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొని వాళ్ళు రైట్, ఎవరికైనా సరే కొట్టి పాడడం చాలా ఈజీ. బట్ ఎదుర్కొన్న వాళ్ళకి వాళ్ళ
జస్ట్ ఇమాజిన్ వాళ్ళ పొజిషన్లో మన ఫ్యామిలీ మనమే ఎలా ఉంటే ఎలా ఉంటుంది, రైట్? ఆ బాధ మనకు ఎలా ఉంటుంది. సో ఇమాజిన్ చేసుకుంటే నాకు ఒక రకమైన వామిటింగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు అది, అండ్ నేను తట్టుకోలేకపోతున్నాను. ఇన్సైడ్ అలా ఉంది నాకు అది. ఒక మాట నిజం చెప్తాను కదా, ఒక మాట నిజం, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. ఓకే, ఈ మూవీని ఎలా తీసుకోవాలంటే, ఒక పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళని టార్గెట్ చేసుకుని తీసుకోకూడదు. యథార్థంగా కొన్ని ఫ్యామిలీస్ ఇలా చేస్తారు. ఆ ఫ్యామిలీ క్యాన్ బి ఎనీథింగ్, రైట్? ఎలా ఏ కమ్యూనిటీ వాళ్ళనే ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూవీలో ఇప్పుడు ఈ స్టోరీ జరిగింది ముస్లిమ్స్ ఇలా చేస్తారని చెప్పేసి, రైట్? మనం ఈ పర్టికులర్ ముస్లిం ఫ్యామిలీ ఎవరైతే వాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నారో ముస్లిమ్స్, వాళ్ళు అలా చేస్తారు, రైట్? నాట్ ఎవ్రీ ముస్లిం లైక్ దట్. ఓకే, ప్రతి ముస్లిం అలా ఉండరు. నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. మిగతా వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ నాకు తెలీదు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇది నా ఎక్స్పీరియన్స్, నా ఒపీనియన్. ఇది ప్రతి ఒక్కరు అలా ఉండరు, రైట్? అలా అని చెప్పేసి అందరూ మంచోడు అందరూ చెడ్డోడు కాదు. అండ్ సేమ్ మన అంటే కూడా వర్తిస్తుంది. ప్రతి హిందూ మంచోడు కాదు, ప్రతి హిందూ చెడ్డోడు కాదు, రైట్? ఎవరెవరి కెపాసిటీలో, ఎవరెవరి ఏమంటారు క్రూయల్ మైండ్ సెట్లో వాళ్ళకుండే థాట్స్ వాళ్ళకు ఉంటాయి. అది ముస్లిం, హిందూ, క్రిస్టియన్ ఎవరైనా కావచ్చు అది, రైట్? సో నేనేమంటున్నానంటే, ఒక మూవీని పట్టుకొని మనం అందరినీ అలా చిత్రీకరించకూడదు, ఫస్ట్ పాయింట్. సెకండ్, మనం ఈ మూవీ నుంచి ఏం నేర్చుకున్నాం? వీ షుడ్ బీ కేర్ఫుల్ విత్ అవర్ కిడ్స్, రైట్? మన డాటర్స్, మన కూతుర్ల మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి ట్రాప్లో పడనీయకూడదు, రైట్? ఇట్ క్యాన్ బి ముస్లిం, ఇట్ క్యాన్ బి క్రిస్టియన్, ఎనీవన్, ఓకేనా? ఇలాంటి ట్రాప్లో పడనీయకూడదు. అది మనం నేర్చుకోవాలి మూవీ నుంచి, రైట్? అలా అని చెప్పి ప్రతి ఒక్కరిని మనం అలా చూడకూడదు. ఎందుకంటే వాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, రైట్? ఇది ఎంతమంది నా ఒపీనియన్తో మీరు అగ్రీ అవుతారో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. జస్ట్ షేర్ యువర్ థాట్స్, షేర్ యువర్ ఒపీనియన్స్. ఇది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, ఓకే? సో లెట్స్ సీ ఏం జరుగుతుందో మూవీ వచ్చాక ఎలా ఉంటుందో. సో లెట్స్ వాచ్ దిస్ ఎట్ ద టైమ్ ఇన్ థియేటర్, గైస్. సో మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, గైస్. వీడియోస్ షేర్ చేయండి అండ్ సపోర్ట్ మీ, గైస్. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ జై.